ఇంకా వెళ్తా వెళ్తా మాట్లాడుకుందాం. అసలు సైకిల్ ఎందుకు స్టార్ట్ చేసా, ఎలా స్టార్ట్ చేసా అనేది. ఫస్ట్ ఇలా ఫోన్ అట్టుకుని వెళ్తే ఎవరేమి అనుకుంటారు అనిపించింది. ఇప్పుడు బొక్కలే అనిపిస్తుంది. కరెక్ట్ గా అదే కాయం బుర్ర మీద పడుతుంది, ఎలా ఉంటది. వెళ్తే 2 కాయలు ఎత్తుకెళ్ళిపోలేలాగా. వ్లాగ్స్ చేసి చాలా రోజులు అవుతుంది. మైక్ కొన్న తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ డ్రోన్ షూట్స్ లైన్ గా రావడం వల్ల ఈ మంత్ అంతా ఖాళీ లేదు. సో ఈ రోజు ఒక్కరోజు ఫ్రీ దొరికింది, మళ్ళీ రేపు నుంచి షూట్స్ ఉన్నాయి. సో అలా సరదాగా బయటికి వెళ్ళొద్దాం, ఎక్కడికి ఏంటి తెలియదు, అలా తిరుగుతూ పోదాం. డ్రోన్ కూడా తీసుకున్నాం, ఏమైనా మంచి లొకేషన్స్ ఉంటే తీసుకుందాం. నా వెబ్సైట్ బద్దం భాస్కర్ ఏం అవ్వలేదు, ఇంట్లోనే ఉన్నాడు. ఇది ఇంట్లో కానీ తీసుకున్నాను అన్నమాట స్కూటీ. రూమ్ లో కూర్చుని అసలు సైక్లింగ్ ఎందుకు స్టార్ట్ చేసా, ఎలా స్టార్ట్ చేసా, వీటి గురించి అని వీడియో చేద్దాం అనుకున్నా. కాకపోతే ఎక్కడ లైటింగ్ అయ్యి సెట్ అవ్వట్లేదు, లేకపోతే రీవెబ్ వచ్చేస్తుంది. ఎలాగో ఇప్పుడు బయటకు వచ్చాను కదా, చెప్తాను అసలు సైక్లింగ్ ఎందుకు స్టార్ట్ చేసా, ఎలా స్టార్ట్ చేసా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసా, అసలు స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అన్నీ. హెల్మెట్ మౌంట్ కూడా ఇరిగిపోయింది టైంకి. వీటితో ఇదే బాధ. ఇప్పుడు ఒక లొకేషన్ అయితే గుర్తొచ్చింది, నేదునూరు టు మడిపల్లి రూటు. అదైతే చాలా బాగుంటది. ఇన్నలా వరస్ట్ రోడ్ అంటే అదే, కానీ ఇప్పుడు బెస్ట్ రోడ్ అంటే అదే. అక్కడ డ్రోన్ షాట్ తీద్దాం, బాగా వస్తుంది. ఫస్ట్ ఇలా ఫోన్ అట్టుకుని వెళ్తే ఎవరేమి అనుకుంటారు అనిపించింది. ఇప్పుడు బొక్కలే అనిపిస్తుంది. ఇదైతే విలస విలేజ్ రూట్ అనమాట, చాలా బాగుంటది. ఎంత ఎండ ఉన్నా కానీ ఈ రూట్ లో వెళ్తే చాలా నీడగా ఉంటది కూడా. ఏదో గోపురం కింద వెళ్తున్నట్టుగా ఉంటది. దింపు తీస్తున్నారు అనుకుంటా. కరెక్ట్ గా అదే కాయం బుర్ర మీద పడుతుంది, ఎలా ఉంటది. వెళ్తే 2 కాయలు ఎత్తుకెళ్ళిపోలేలాగా బాగుంటది, చాలా బాగుంటది. తర్వాత మళ్ళీ ఎత్తుకెళ్ళిపోతారు. లొకేషన్కి వెళ్ళాక అక్కడ లొకేషన్ నచ్చకపోతే మళ్ళీ వీడియో ల్యాగ్ అయిపోద్ది. ఇంకా వెళ్తా వెళ్తా మాట్లాడుకుందాం. అసలు సైకిల్ ఎందుకు స్టార్ట్ చేసా, ఎలా స్టార్ట్ చేసా అనేది. ఈ లొకేషన్ బాగుంటది, ఈ లొకేషన్ చూపిస్తూ దాని గురించి మాట్లాడతా. నా సైక్లింగ్ కథ స్టార్ట్ అయ్యింది 2020 శతాబ్దం డిసెంబర్ 16వ తారీఖున. అంటే నార్మల్ గా నేను హైదరాబాద్ లో ఎడిటింగ్ నేర్చుకుని అక్కడే ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకుంటూ ఉండిపోదాం అనుకున్నా. బట్ ఏంటంటే డాడీకి ఐ ఆపరేషన్ ఉంది, కొంచెం ఆ ట్రావెల్స్ చూసుకుందాం అని వచ్చా. అప్పటికి కొంచెం కంటెంట్ మీద అప్పటికి వ్లాగ్స్ చేశాను కానీ అంత రీచ్ లేదు. అంటే తర్వాత కంటెంట్ క్రియేషన్ అవి ఓన్ గా నేర్చుకున్నా కొంచెంగా. అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి, ఎలాగా కంటెంట్ చేస్తే ఎలా ఫాలోవర్స్ వస్తారు, సో ఇవన్నీ తెలుసుకుని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోక నేను ఇంకా హైదరాబాద్ లోనే స్టార్ట్ చేద్దాం. పక్క నుంచి ఏదైనా పార్ట్ టైం ర్యాపిడో చేసుకుంటూ, పక్క నుంచి ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ అక్కడే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా ఉన్నాను. కాకపోతే ఎప్పుడైతే డాడీకి అయ్యే ఆపరేషన్ అని అమలాపురం వచ్చాను, ఇక్కడేమో బైక్ లేదు, బైక్ ఏమో హైదరాబాద్ లో ఉండిపోయింది. తిరిగితే కార్ మీద తిరగాలి, లేకపోతే ఖాళీ. ఇంట్లో కూర్చోవాలి, చాలా బోర్ కొట్టింది. సరేలే, చాలా మంది దేశాలే తిరిగి వెళ్ళిపోతున్నారు, మనం నార్మల్ గా ఒక రోజు మార్నింగ్ కి అలా సైక్లింగ్ వెళ్ళొద్దామని స్టార్ట్ చేసా. నేను కావాలని స్టార్ట్ చేయలేదు, ఇంట్లో బోర్ కొట్టి ఎర్లీ మార్నింగ్ లేగడం అలవాటు అయిపోయి అలా నార్మల్ గానే వెళ్ళాను అనమాట. ఎలా వెళ్తాను కానీ వ్లాగ్ చేసా. కోటిపల్లి రైల్వే బ్రిడ్జ్ అనమాట ఫస్ట్ వ్లాగ్ నాది. అక్కడికి వెళ్ళిన తర్వాత రీల్ షాట్ అనుకున్నా కానీ ఫుల్ వీడియో చేయాలనిపించింది. చాలా మంది అంటా ఉంటారు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలంటే మిర్రర్లు మాట్లాడుకోవాలి, లేదా ఎవరు లేని చోట మాట్లాడుకోవాలని. ఆ రైల్వే బ్రిడ్జ్ అనేది చాలా ఇష్టమైన ప్లేస్. ఈవెన్ బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఎక్కువ నేను వెళ్ళేది ప్లేస్ అదే అనమాట. ఎందుకో తెలీదు, నా ప్రతి ఒక్క ఎమోషన్ కి లింక్ అయ్యేది అదొక ప్లేస్ ఒకటే. సో అక్కడే ఇంకెలాగో ఫుల్ బ్లాగ్ చేద్దాం, ఇంకెలాగో అప్లోడ్ చెయ్యం కదా అనుకున్నా. సో ఏదో ఒకటి మాట్లాడదాం అన్నట్టుగా స్టార్ట్ చేశాను అనమాట ఆ రోజు. సో అక్కడ గోదావరి బాగుంది, నేను ఒక్కనే ఉన్నాను, పక్క నుంచి మంచి సన్ రైజ్ అయ్యింది. అప్పుడే మైండ్ ఏమో పీస్ఫుల్ గా ఉందన్నమాట ఆ రోజు. సరేలే, నార్మల్ గా ఎప్పుడు చిన్న వీడియోలే కదా చేసేది, ఒక ఫుల్ వీడియో చేద్దాం కోటిపల్లి గురించి అని ఆ రోజు చేశాను అనమాట. ఏంటంటే కామినీ లంక గురించి మాట్లాడాను ఆ రోజు. ఆ లంకకి వెళ్ళడం వే ఎలా వెళ్ళాలో కూడా తెలియదు నాకు. ఇప్పుడు మాట్లాడుకుని చూస్తేనే చాలా లెంతీగా వచ్చింది. ఒక 25 మినిట్స్ మాట్లాడేసాను, అందులోనే కట్ చేసి 7 మినిట్స్ 8 మినిట్స్ కుదించి అప్లోడ్ చేశాను అనమాట ఆ వీడియో. అదంటే వింటర్ సీజన్ కదా, సో బైక్ ఎలాగలేదు, ఇంకా సైకిల్ మీద ఎక్స్ప్లోర్ చేద్దాం. మన దగ్గర బొచ్చుడు లొకేషన్ లో ఉంటే ఇంక మంచు పడిందంటే ఒక చెట్టుని చూపించిన కోనసీమలో అది పెద్ద లొకేషన్ లా కనబడుతుంది. చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అనమాట కోనసీమ. స్టార్ట్ చేద్దాం, ఏమైంది వస్తే వచ్చింది రీచ్ అన్నట్టుగా స్టార్ట్ చేసా. ఆ తర్వాత వీడియో పేరూరు, ఇంకా అలా అలవాటు అయిపోయింది. అంటూ ఉంటారు కదా, ఒక 100 ట్రై చేస్తే ఒకటే సెలెక్ట్ అవుతుంది, అందులోంచి మనం దాన్ని పుష్ చేసుకోవాలి మనంతటికి మనమని. సో నాకైతే సైక్లింగ్ అక్కడ పుష్ అయ్యింది బాగా. అండ్ అక్కడ లొకేషన్స్, ప్రతి ఒక్కరికి విలేజ్ అనేది కనెక్ట్ అవ్వడం, ప్రతి ఒక్కరికి వాళ్ళ విలేజ్ ని ఇంకా బ్యూటిఫుల్ గా చూపించడం, ఆ వింటర్ లో ఇంకా బ్యూటిఫుల్ గా కనిపించడం చాలా బాగుంది అనమాట అప్పుడు. సో ఇంకా అలా స్టార్ట్ చేశాను, ప్రతి ఒక్క విలేజ్ అలా తిరగడం స్టార్ట్ చేశాను. నాకు తెలిసి 80% వరకు కవర్ చేశా కోనసీమ. తెలియని లొకేషన్, కొత్త లొకేషన్లు చూపించడం స్టార్ట్ చేశా. అప్పుడు అనుకున్నా ఇప్పుడు అందరు వెళ్ళిన లొకేషన్లు చూపించాలా అని. అప్పుడే సైకిల్ మీద వెళ్తున్నాం కదా, సో ప్రతి సందుల్లోకి తిరుగుదాం, కొత్త లొకేషన్లు చూద్దామని. ఈవెన్ చిన్న సందు లాంటిది కనపడినా అందులోకి దూరిపోయేవాడిని. నేను ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయని లొకేషన్స్ నాకు కనిపించినాయి చాలా మట్టికి. నేను చూపించిన వీడియోలో ఒక 80% నాకు తెలియని లొకేషన్స్ నేను ఎక్స్ప్లోర్ చేశా. దట్టు కామినీ లంక ఒకటి, శ్రీలంక
ఒకటి, అలా అయినాపురం ఒకటి. సో చాలా మందికి చాలా లొకేషన్స్ తెలియట్లేదు. అప్పుడు థాట్ వచ్చింది అనమాట, తెలియని లొకేషన్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని. తర్వాత ఆడియో గురించి తెలుసుకోవడం, తర్వాత ఎడిటింగ్ గురించి ఇవన్నీ తెలుసుకుని, కలర్ గ్రేడింగ్ గురించి ఇవన్నీ తెలుసుకుని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నా. డ్రోన్ తీసుకున్నాక ఇన్కమ్ స్టార్ట్ అయింది అనమాట నాది. సైకిల్ ఒక 4 months గట్టిగానే చేసా. అంటే మనకు తెలియని స్టేజ్ కాబట్టి ఆ పెద్ద సైకిల్ లాంగ్ రైడ్స్ కి పనికిరాదంట. అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు పెద్ద సైకిల్ మీద చేశాను కదా, సో అదేంటంటే లాంగ్ రైడ్స్ కి పనికిరాదు. నేను ఏదో మోనార్క్ కాబట్టి గట్ల మీద 120 kilometers రాజమండ్రి వెళ్ళి వచ్చేయడం, కాకినాడ వెళ్ళి వచ్చేయడం. సో ఇలా చేసా. దారి ఏమైందంటే మనకి ఈ మోకాలు మధ్యలో సంథింగ్ ఏదో గుంజు లాంటిది ఉంటదంట కదా, అది అరిగిపోయింది. సో చూపించుకున్న తర్వాత డాక్టర్ ఏం చెప్పారంటే ఒక 3 months రెస్ట్ కావాలన్నారు. కన్ఫర్మ్ 3 months ఉండాలి రెస్ట్ అని చెప్పారు. దట్టు దానికి తగ్గ తిండి తినాలి అని. సో నేనేం చేశానంటే ఇంకా తర్వాత నుంచి మనకి సమ్మర్ మార్నింగ్ వెళ్తుంటే ర్యాంప్ అయిపోయింది. సో ఇంకా సైకిల్ పక్కనట్టు ఇంకా బైక్ మీద తిరగడం అలా స్టార్ట్ చేసా. కానీ కంటెంట్ ఆపలేదు. మళ్ళీ ఇప్పుడు 3 months కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే పర్లేదు. ఇప్పుడు పెయిన్ అయితే మొత్తం తగ్గిపోయింది. ఇంకా మళ్ళీ అదే సైకిల్ మీద వెళ్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నారని సెకండ్ హ్యాండ్ లో గేర్ సైకిల్ తీసుకున్నాను అనమాట. మాటలోనే నేదునూరు వచ్చేసాం దగ్గరికి. ఈ రోజు ఖాళీ దొరికింది, సో ఇది చెప్దామని. రైనీ సీజన్ లో కూడా చాలా వ్లాగ్స్ మిస్ అయిపోయా. ఇంకా డ్రోన్ మీద వచ్చిన మనీ 80% మొత్తం మన గ్యాడ్జెట్స్ మీద పెట్టేసా. సో ఇది మన సైకిల్ కదా. ఆ రోజు అలా స్టార్ట్ చేయడం వల్ల అదే కంటిన్యూ చేశాను అనమాట. ఇంకా కంటిన్యూ చేస్తా. బట్ ఏంటంటే కాల్ ఇంజురీ వరకు కొంచెం ఆగానంతే. ఇక మీదట కంటిన్యూ అవుతూ ఉంటుంది అది. ఇంకా ఎవరున్నా మనం పట్టించుకోం. ఎవరు చూసినని ఒక్కసారి భయం పోతే ఇంకెవరు చూసినా సిగ్గు శరం ఏమి ఉండదు మనకి. భయం పోయేదాకా అంతే. లొకేషన్లు బాగుంటాయి ఇక్కడ. సో అది మన సైకిల్ కదా. ఎక్కడి నుంచి మా కోనసీమ అని మీరు లాంగ్ వీడియోస్లో చూడొచ్చు. షూర్గా చెప్తున్నా, వీక్లీ వన్ వీడియో పక్క, 2 videosకి ట్రై చేస్తా. 1 వీడియో అయితే పక్క. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నాకు చేస్తుంటే ఫుల్ వీడియోకి వస్తుంది కంటెంట్, షార్ట్ వీడియోకి రావట్లేదు. రోజు మాత్రం గట్టిగా లాగుతుంది అయ్యా. అర్జెంట్గా సెల్ఫీ స్టిక్ కొనాలి లేదా గోప్రో కొనేది అనుకుంటే గట్టి షూట్లు వస్తే ఒక 100లో కొనేచ్చు. ఛార్జింగ్ 54కి వచ్చేసింది. దీని ఇదే తతంగం ఐఫోన్తో. 4 షూట్లు గట్టిగా చేద్దాం అంటే గోప్రో తీసేసుకోవచ్చు. డ్రోన్ ఎగరేద్దాం, పొడుగుని ఎగరేద్దాం, బాగా వస్తుంది లొకేషన్. ఈ టర్నింగ్ భలే ఉంటుంది నిజంగా. పెద్ద బైక్ వేసుకొస్తే నేను వ్లాగ్ చేయలేకపోతేనేమో. ఇది కంఫర్ట్గా ఉంది. ఇంక మీదట సెల్ఫీ స్టిక్ కాకుండా మౌంట్ పని చేయకపోతే దీన్నే యూస్ చేయాలి. ఇక్కడ పొడుకుని షాట్ తీద్దాం, బాగా వస్తుంది. అలా కొంచెం ఎదరికి వెళ్ళొద్దాం. మళ్ళీ తిరగాలి. వచ్చింది ఎందుకు, ఎక్స్ప్లోర్ చేయడానికే కదా. ఎత్తరగా వచ్చేసాం కానీ చాలా పీస్ఫుల్గా ఉంది వచ్చాక. ఇక్కడ పడుకొని టాప్ యాంగిల్ అయ్యి ఉంటే స్పోర్ట్స్ మూడ్లో పెట్టి భలే కనపడుతుంది అబ్బా. ఎలా వచ్చింది క్లిప్పు? ఇక బామ్మగారు అయితే పరిచయం అయ్యారు మనకి. ఈ బామ్మ పేరేంటండి? బామ్మగారు పేరు వినిపేసమ్మా. కూలి పనికి వెళ్తాను. డ్రోన్తో తదంగా ఏంటంటే కొనడం, పెట్టడం, ఫ్లై చేసేయడం కాదు, జస్ట్ మళ్ళీ తీయాలి, జాయ్ స్టిక్స్ పెట్టాలి. పెద్ద తతంగా కొన్ని ఎలా పెట్టేద్దాం అంటే పట్టదు, ఇరిగిపోద్ది. టాస్క్. ఎన్నిసార్లు వచ్చినా ఈ రోడ్ చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎండ లేకపోతే, మెయిన్ ఎండ లేకపోతే. ఈరోజు కొద్దిగా దీనికేమైంది? ఈరోజు కొద్దిగా ఎండ ఉంది, కొద్దిగా మబ్బు ఉంది. ఎప్పుడు గుర్తుందో తెలియట్లేదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలియట్లేదు ఈ వర్షం. నాకు తెలిసి డ్రోన్ షాట్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. చూద్దాం. కాపీరైట్ లైన్ మ్యూజిక్ వేయాలి, మళ్ళీ అది చెక్ చేయాలి. చాలా తతంగం ఉంది, చాలా తతంగం. నాతో చూస్తారా కోనసీమ, నాతో చూస్తారా?
ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ చేద్దాం. ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది అనుకుంటున్నాను. 10 minutes అవే వస్తుందని తెలిసి. సో ఇంకా ఇక్కడి నుంచి ఒక్కొక్క లొకేషన్ చూపించుకుంటూ డ్రోన్ షాట్లు తీద్దాం, కోనసీమ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం నాతో పాటు సబ్స్క్రైబ్ చేసుకుంటే. మరి ఆ లైక్ షేర్ కూడా కొట్టేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మరి నెక్స్ట్లో కలుద్దాం. బాయ్.